ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చుట్టూ సరౌండింగ్ అయితే టోటల్గా ఈ ఏరియాలో మరి అపార్ట్మెంట్ కల్చర్ అయితే మొదలైపోయింది. ఆల్మోస్ట్ ఇందులో మీకు అపార్ట్మెంట్స్ అలాగే అపార్ట్మెంటు 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా ఈ ఏరియాలో సేల్ అవుతున్నాయి. మరి చుట్టూ అపార్ట్మెంట్స్కి మధ్యలో మరి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే మరి 100 గజాల ఇల్లు చిన్నగా అవుతుందన్న వాళ్ళకైతే ఈరోజు మరి 128 గజాల మంచి 2 BHK హౌస్ అయితే మేము తీసుకొచ్చాను. ఇది చూడొచ్చు. మరి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఇందులో మీకు ఈజీగా కూడా మరి 4 వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి మరి కార్ అయితే మీకు ఒక ఇన్నోవా క్రిస్టా కానీ లేదంటే మీరు ఒక పెద్ద కమర్షియల్ వెహికల్ పెట్టుకోవాలనుకుంటే కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరి మెట్లు ఏదైతే చూస్తున్నామో మెట్ల కింద మనకు అడిషనల్గా అయితే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా మీకు దీనికైతే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాతో పాటు మరి మెట్లు స్టెప్స్ ఇట్లయితే చూసినా మెట్లు కూడా చాలా మనకు స్పేసెస్గా ఇచ్చారు. ఈ ప్రాపర్టీకి మరి చుట్టూ హౌస్ చుట్టూ కూడా మనకు ఖాళీ ప్లేస్ అయితే వదలడం జరిగింది. 1 నుంచి 1.5 ఫీట్ కూడా గల్లి అయితే ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్ అనేది మనకు సింహదారం కాబట్టి సింహదారం అనేది ఇండియన్ టేక్ గుర్తు చేసిన మరి మంచి క్వాలిటీతో ఉన్న మనకు డోర్ అయితే దీనికి పెట్టడం జరిగింది. మరి మెయిన్ ఎంట్రన్స్ మరి ఎంట్రన్స్లో చూస్తే హాల్ చూడవచ్చు. చాలా విశాలంగా చాలా పెద్దగా అలాగే మనకు 4 మూలలు స్క్వేర్లో ఉన్నందున సోఫా సెట్స్ కానీ అలాగే మీరు చైర్స్ కానీ వేసుకుంటే ఈ ఏరియాలో మీరు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఈజీగా కూడా మీకు ఇక్కడ ఒక 16 నుంచి 70 ఇంచెస్ వరకు కూడా మీరు టీవీ పెట్టుకుంటే మరి టీవీ చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పైన చూడవచ్చు ఫాల్ సీలింగు అలాగే కింద చూడవచ్చు మరి గ్రనైటు అలాగే మరి పెయింట్ విషయంలో అలాగే మంచి కలర్స్ డిజైన్ తోటి మంచి కలర్ అయితే దీనికి మంచి కలర్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 2 BHK ఉంది. ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము అలాగే పక్కన చూసుకోవచ్చు ఒకటి కామన్ వాష్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉన్నది. ఇందులో కూడా చూడొచ్చు మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ పెట్టుకుంటే కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి అయితే ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా మనం తిరగడానికి మరి బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ కూడా తిరగడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే సామాన్ ఉంటే కూడా పైన స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి కూడా ఇందులో అవకాశం అయితే దీనికి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాం ఇది వచ్చేసి మరి వెస్టర్న్ ఉన్నది. ఏదైతే మరి కామన్ వాష్రూమ్ ఏదైతే ఉన్నదో కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 11/13 అయితే మరి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నామో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 9/10 అయితే ఉన్నది. మీకు రెండిట్లలో కూడా ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది వచ్చేసి ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూసినట్టయితే మనకు చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ చెప్పుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 23, డెప్త్ వచ్చేసి 50. 23x50 అనేది కూడా మనకు 128 గజాలలో చాలా అద్భుతంగా డైమెన్షన్ ఉందని చెప్పుకోవచ్చు. హాల్ విషయంలో కానీ మరి బెడ్రూమ్ విషయంలో కానీ ఎక్కడ కూడా మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ కాబట్టి హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశాడు. 2 బెడ్రూమ్తో పాటు హాల్తో పాటు దీని బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నాము. దీనికి సపరేట్గా మరి డైనింగ్ సెక్షన్ కూడా దీనికి అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ డైనింగ్ సెక్షన్ చూడొచ్చు. మీకు ఇందులో కూడా డైనింగ్ టేబుల్ వేసుకుంటే కూడా చాలా స్పేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో అలాగే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నందున ఏంటంటే మనకు ఈశాన్య మూలకు బోరు అలాగే సంపు, ఆగ్నేయంలో చూసుకుంటే మరి కిచెను ఎక్కడ కూడా మరి వర్క్ అయితే చాలా నీట్గా అయితే చేశాడని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఈ ఏరియాలో మనకు 37 నుంచి 38,000 వరకు కూడా ఫర్ స్క్వేర్ అయితే రన్ అవుతుంది. మరి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 72 లక్షల ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 72 lakhs ప్రైజ్ ఏదైతే కోడ్ చేస్తున్నాడో ప్రైజ్ అనేది మనకైతే స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి లొకేషన్ విషయానికి వస్తే నియర్ బైలో మరి లొకేషన్కు హైలైట్స్ చూసుకున్నట్టయితే నియర్ బైలో అయితే టోటల్గా ఈ ఏరియాలో G+2 G+3 అన్ని అపార్ట్మెంట్లు అయితే వచ్చినాయి. ఈ ఏరియాలో మరి ఎలిమినార్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్ దూరము. ఏదైతే మరి TCS ఆదిపట్ల టాటా హెరోస్పేస్ ఏదైతే మరి డెవలప్ అవుతున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీలకైతే జస్ట్ 4 నుంచి 5 కిలోమీటర్ దూరము. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్ దూరము. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మనకు 15 నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి ఎగ్జాక్ట్లో వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ
నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది ఇప్పుడే మనకు మంచి డెవలప్ అవుతుంది ఏరియా కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే ఫ్యూచర్లో దీనిపైన మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి ప్రాపర్టీ మరోసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు డైమెన్షన్ వచ్చేసి 23x50 వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే కూడా 1 నుంచి ఒక 1.2 కిలో 80 నుంచి మీ ప్రొఫైల్ బాగుంటే 90% వరకు కూడా మనమే దగ్గరుండి బ్యాంక్ లోన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సొంత కళ నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.